హై అందరికీ ఈరోజైతే తిరుమలలో ఉన్న ఇంకో 2 టెంపుల్స్ అయితే వెళ్దాము గుట్ట పైన. ఇక్కడైతే ఒక డే ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈజీగా. 5 అవర్స్ నుంచి 6 అవర్స్ పడుతుంది. 3 టెంపుల్స్ వన్ సైడ్, 3 టెంపుల్స్ వన్ సైడ్ ఉంటాయి అన్నట్టు. ముందు వీడియోలో అయితే శ్రీవారి పాదాలు మీతో చెప్పాను కదా. నెక్స్ట్ అయితే శిలాతోరణంకి. సో శ్రీవారి పాదాల దగ్గర నుండి శిలాతోరణం తర్వాతకి చక్రతీర్థం, ఇవన్నీ కూడా 3 టెంపుల్స్ వన్ సైడ్ ఉంటాయి, దగ్గరనే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మేము శ్రీవారి పాదాల దగ్గర నుండి శిలాతోరణకి అయితే వచ్చాము. ఈ విధంగా తోరణం లాగా ఉన్నది కాబట్టి, అంటే స్టోన్స్ ఇలా కలిసిపోయాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందంట. బట్ చాలా బాగుంది, ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి మా కార్లో కలిసి అందరము ట్రావెల్ చేసాం కదా, 3 ఫ్యామిలీస్ మంచిగా క్లోజ్ అయిపోయాము. ఈ పిల్లలైతే మంచిగా అక్క అక్క అనుకుంటూ భలే ఉన్నారు. మా పిన్ని కొడుకులు ఉన్నట్టే ఉన్నారు వీళ్ళైతే. మంచిగా అంటే ఒక స్ట్రాంగ్ బాండ్ లాగా అయిపోయింది అన్నట్టు. సో మంచి కపుల్. మనం ఎక్కడికైనా టూర్కి వెళ్తుంటే మన పార్ట్నర్స్ బాగుండాలి, అప్పుడు మనకి విసుకుండదు అన్నట్టు. మనతో జర్నీ చేసేవాళ్ళు చిరాగ్గాను, నువ్వు ముందర వెళ్తే అంటే ముందర వెళ్ళిన వాళ్ళు, లేట్గా వెళ్ళే వాళ్ళు, ఇలా కంపారిజన్ లేకుండా హ్యాపీగా ట్రావెల్ చేయాలి. మేము శ్రీవారి పాదాల దగ్గర కొంచెం ఎవరమో అన్నట్టున్నాము. నెక్స్ట్ అయితే శిలాతోరణం దగ్గర నుండి మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయాము. శిలాతోరణం నుంచి కొంచెం లోపలికి వెళ్తేనే చక్రతీర్థము. ఇక్కడైతే షాపింగ్ మాల్స్ అండ్ ఈ వెదర్ అంటే అట్మాస్ఫియర్ చుట్టూరు మనకి ఫెన్సింగ్ ఉంటుంది, చుట్టూ పెద్ద పెద్ద కొండలు అండి. ఇంక ఇక్కడైతే మేము కొంచెం స్నాక్స్ లాగా పల్లీలు, మనం అంటే గుట్ట పైన ఏ టెంపుల్ విజిట్ చేసినా కూడా స్నాక్స్ లాగా తినడానికి, పిల్లలకి ఏదైనా కొనివ్వడానికి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ గాంధీ తాతలాగా ఎండ ఎంత ఉన్నదంటే చలి ఉన్నది, అట్ ది సేమ్ టైం ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ ఎండలో వాళ్ళు చూడండి ఎలా నిల్చున్నారు అనిపించింది. అండ్ అసలు చక్రతీర్థం దగ్గర చెప్పాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంది. ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్ష దొరుకుతున్నాయి. మీరు తిరుమలకి ఎప్పుడు వచ్చినా ఈ పైన టెంపుల్కి వచ్చినప్పుడు అంటే మీకు ఒరిజినల్ రుద్రాక్ష కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. 150 రూపీస్కి ఒక్క రుద్రాక్షము. లేడీస్ కూడా పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లము. పంచముఖ తీసుకోండి, వేరే ఏవి కాకుండా ఎలాంటి నియమాలు ఉండొద్దంటే పంచముఖ తీసుకోవాలి. ఇంక ఇక్కడ దీపం అయితే పెట్టేశాము. ఇక్కడ మనకి శివలింగం ఉంటుంది చక్రతీర్థం దగ్గర. అండ్ చుట్టూ చూడండి ఎంత బాగుందంటే పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా ఒక రోజు ప్లాన్ చేసుకోవాలండి. ముందు ఒకరోజు దర్శనము అంటే కింద టెంపుల్స్ అన్నీ ఒక రోజును, దర్శనంకి ఒక రోజును, నెక్స్ట్ పైన ఉండే టెంపుల్స్ అన్నిటికీ ఒక రోజును, 3 డేస్ మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే, తిరుపతికి ఎవరైనా రావాలనుకుంటే 3 డేస్ అలా ప్లాన్ చేసుకుంటే అన్నీ చూసేయచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడైతే ఇది ఎంత దగ్గర నుండి అసలు నాకైతే ఇది ఉడతలాగానే అనిపించిందండి. దీని పేరేంటో తెలియదు కానీ మన దగ్గరికి వస్తుంది, మనల్ని ఏమనట్లేదు, ఏదైనా ఫుడ్ పెడితే తినేస్తుంది, చక్కగా దగ్గరకు వస్తుంది, బాగుంది. ఇది ఏంటో తెలియదు కానీ ఉడతలాగానే ఉంది. నాకైతే కలర్ ఒకటి డిఫరెంట్ ఉంది, బాగుంది. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. మేము ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అంటే ఇంకా వెళ్ళేటప్పుడు రుద్రాక్ష పంచముఖ అయితే తీసుకున్నాము. 150 రూపీస్ ఒరిజినల్వే అండి, ఈవెన్ లీఫ్తో కూడా ఉన్నాయి. పంచముఖ వేరేవైతే పంజాబ్ ఎక్కడి నుంచో వస్తాయని చెప్పారు, బట్ పంచముఖ మనకి తిరుమలలోనే దొరుకుతాయి అని చెప్పారు. ఇవి నేను 3 తీసుకున్నాను పంచముఖ. అండ్ ఒరిజినల్ అలా కాదా అంటే ఇలా 1 రూపీ కాయిన్ పెట్టి నెయిల్తో ఇలా అంటే అది రౌండ్గా తిరుగుతుందంట. నేను కూడా ట్రై చేశాను, తిరిగింది. బట్ అంటే ఇది నాకు ఈ ప్రాసెస్ అంతా తెలియదు కానీ అలా లీఫ్తో ఉండేసరికి ఒరిజినల్ అనిపించేది ఒక 3 తీసుకున్నాను పిల్లలకిను నాకును. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా పక్కన కొంచెం పార్క్ లాగా ఉంది. ఇక్కడ అన్నీ కూడా మంచి ఇలా విగ్రహాలు ఉన్నాయి. జస్ట్ మళ్ళీ ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, మొత్తం తిరగాలి. మనకి జాపాలిలో వచ్చేసి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడవాలి, అక్కడనే చాలా టైం పట్టిద్దంట. అందుకే మేము టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళాము. నెక్స్ట్ అయితే మంచి వీడియో షేర్ చేస్తాను, చూసి